బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పుట్టిన వెంటనే ఓ పసిపాపను గుర్తు తెలియని వ్యక్తులు టాయిలెట్స్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. మూత్రశాల నుంచి పసిపాప ఏడుపు వినిపించడంతో అక్కడ ఉన్న ఓ మహిళ గమనించి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాపను రక్షించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పసిపాపను పరిశీలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఉన్నటువంటి వాష్రూమ్లో ఒక చిన్న పాపని వదిలేయడం జరిగింది. ఆ ఉద్దేశంలో పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సివిల్ హాస్పిటల్కి జాయిన్ చేయడంతో వారు మాకు సమాచారం ఇచ్చిన మేరకు మేము వచ్చి ఆ పాపను హాస్పిటల్ ద్వారా కనుక్కొని తెలుసుకున్నాము. పాప ఆరోగ్యంగా ఉంది. ప్లస్ ఇప్పటి నుంచి ఆ పాప ఆరోగ్యం పూర్తయ్యే వరకు మేమే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సిరిసిల్ల కొత్త బస్టాండ్లో ఉన్నటువంటి వాష్రూమ్లో ఒక చిన్న పాపని వదిలేయడం జరిగింది. ఆ ఉద్దేశంలో పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సివిల్ హాస్పిటల్కి జాయిన్ చేయడంతో వారు మాకు సమాచారం ఇచ్చిన మేరకు మేము వచ్చి ఆ పాపను హాస్పిటల్ ద్వారా కనుక్కొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పుట్టిన వెంటనే ఓ పసిపాపను గుర్తు తెలియని వ్యక్తులు టాయిలెట్స్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. మూత్రశాల నుంచి పసిపాప ఏడుపు వినిపించడంతో అక్కడ ఉన్న ఓ మహిళ గమనించి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాపను రక్షించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పసిపాపను పరిశీలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. ఓకే మహేంద్ర, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అప్పుడే పుట్టిన పసిపాపును సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలోని మూత్రశాలలో వదిలేసిన కసాయి తల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానవత్వం మంటగలిసిన ఘటనగా చెప్పుకోవచ్చు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ హృదయపూర్వక ఘటనగా చెప్పుకోవచ్చు. పుట్టిన వెంటనే ఓ ఆడపసి పాపను గుర్తు తెలియని వ్యక్తులు మూత్రశాలలో వదిలిపెట్టిన ఘటన చోటు చేసుకుంది. మూత్రశాల నుంచి పసిపాప ఏడుపు వినిపించడంతో అక్కడే ఉన్న ఓ మహిళ గమనించి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలిపారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులు రక్షించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందును పరిశీలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి వైద్యులు తెలుపుతున్నారు. ఆడపిల్ల పుట్టిందని వదిలిపెట్టిన ఈ ఘటన జిల్లాలో చర్చనీయంగా మారింది. అవునిక. రైట్ మహేంద్ర, థ్యాంక్ యూ.